మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పైన ఎవరైనా కుట్ర చేస్తున్నారా? 1994 సమయంలో నంబి నారాయణన్ గారిని క్రయోజనిక్ రాకెట్ ఇంజన్స్ తయారు చేయకుండా ఎలా అయితే విదేశీ శక్తులు అడ్డుకున్నాయో అలా ఎవరైనా ఇప్పుడు మన ఇస్రో పైన కుట్రను చేస్తున్నారా? ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే జనవరి 12, 2026న మన ఇస్రో శ్రీహరికోట నుంచి PSLV C-62 రాకెట్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది. ఈ రాకెట్ 16 శాటిలైట్స్ని వాటి కక్షలో ప్రవేశపెట్టాలి. ఈ పనిని మన ఇస్రో అనేక సార్లు చేసింది. ఈ మిషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఏం జరిగిందో తెలియదు. సడన్గా ఫైనల్ స్టేజ్కి వెళ్లే లోపే రాకెట్ పనిచేయడం ఆగిపోయింది. సరిగ్గా సంవత్సరం ముందు మే 18, 2025న PSLV C-61 కూడా సేమ్ రీజన్తో ఫెయిల్ అయింది. అందులో కూడా 3వ స్టేజ్కి వెళ్ళేసరికి రాకెట్ పనిచేయడం ఆగిపోయింది. ఇలా జరగడం చాలా రేర్. మన ఇస్రో వేల శాటిలైట్స్ని ఇప్పటి వరకు అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఈ PSLVకి 90% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అయితే సడన్గా ఇలా సంవత్సరం గడవక ముందే 2 ఫెయిల్యూర్స్ జరగడం ఇస్రోకి మన దేశానికి అతిపెద్ద అవమానం. ఇది ఇంటర్నేషనల్ వైడ్గా మన ఇస్రో రెప్యుటేషనే దెబ్బతీస్తుంది. ఇలా ఎందుకు జరిగింది అని కాస్త డీప్గా రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అవేంటంటే మన ఇస్రో ఎప్పుడైతే మన దేశ మిలిటరీకి ఉపయోగపడే శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుందో సరిగ్గా అప్పుడే రాకెట్లు ఫెయిల్ అవుతాయి. PSLV C-62 అంటే రీసెంట్గా జరిగిన రాకెట్ లాంచ్లో మన ఇస్రో మిలిటరీకి ఎంతగానో ఉపయోగపడే EOS-N1 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేసేది. దీనివల్ల మన దేశానికి ఉపయోగం ఏమిటంటే ఇది మన బార్డర్ ఏరియాలను చాలా క్లియర్గా మానిటర్ చేయగలదు. శత్రువులు మన బార్డర్లో ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ప్లాన్లు చేస్తున్నారు, ఇలా ప్రతి దాన్ని డీటెయిల్గా ఫోటో తీయగలదు. వీడియో తీసి వాళ్ళ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు మన ఆర్మీకి పంపగలదు. ఈ శాటిలైట్ ఆర్బిట్లో రిలీజ్ అయింది అంటే చైనా అండ్ పాకిస్తాన్కి మన భారత్ అతిపెద్ద సవాల్గా మారుతుంది. పాకిస్తాన్కి ఇలాంటి రాకెట్లను అంతరిక్షంలో పంపే అంత సీన్ లేదు. అక్కడి ప్రజలు అండ్ నాయకులు ప్రజెంట్ ఇతర దేశాల నుంచి అడుక్కొచ్చిన డబ్బును తింటున్నారు. చైనాకి మన మిలిటరీ ఇంత అడ్వాన్స్గా మారితే మనం వాళ్ళకు ఛాలెంజ్గా మారుతాము. బహుశా అందుకే ఈ మిషన్లను ఎవరో కావాలని ఫెయిల్ అయ్యేలా చేశారు అనే రిపోర్ట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే సంవత్సరం తిరగక ముందే వరుసగా 2 సార్లు ఇస్రో PSLV రాకెట్లు ఫెయిల్ అవ్వడం చాలా రేర్. అండ్ ఈ 2 మిషన్స్లో మన ఇండియా మిలిటరీ శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మనం ప్రతిరోజు స్టెప్స్ని కౌంట్ చేస్తాం, క్యాలరీస్ ట్రాక్ చేస్తాం, ఎంత నిద్రపోయామో మానిటర్ చేస్తాం. కానీ ఇండియాలో ట్రాక్ చేయడం మర్చిపోయిన ఒకే ఒక్క హెల్త్ మెట్రిక్ షుగర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే 2024లో వచ్చిన ICMR ఇండియా బి స్టడీ ప్రకారం మన దేశంలో దాదాపు 100 మిలియన్స్ అంటే 10 కోట్ల మంది ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు. అండ్ 13.6 crores మంది ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఇది మనలో చాలామందికి తెలియదు అండ్ టెస్ట్ కూడా చేసుకోరు. ఇప్పుడు నాకేమైంది, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మెజర్ చేయలేని దాన్ని మేనేజ్ చేయలేరు. బీటో ప్రకారం మన హెల్త్కి అసలైన టెస్ట్ షుగర్ టెస్ట్. బీటో అనేది కేవలం గ్లూకోమీటర్ బ్రాండ్ మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ డయాబెటీస్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ ఈకోసిస్టమ్. వీళ్ళు ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ అయిన బీటో కర్వ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మార్కెట్లో ఉన్న మిగతా వాటిలో కాదు. ఇది పేటెంటెడ్ USB కనెక్టెడ్ డిజైన్. దీని స్పెషాలిటీ ఏంటంటే నో బ్యాటరీ, నో బ్లూటూత్, ఛార్జింగ్ కూడా అవసరం లేదు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ Type-C మైక్రో USB అయితే డైరెక్ట్గా ప్లగిన్ చేయవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ బీటో యాప్ ఇన్స్టాల్ చేసి కర్వ్ గ్లూకోమీటర్ ఫోన్కి అటాచ్ చేయండి. లాన్సింగ్ పెన్తో మీ ఫింగర్ పైన చిన్నగా ప్రిక్ చేసి ఆ బ్లడ్ డ్రాప్ని టెస్ట్ స్ట్రిప్ పైన పెట్టండి. అంతే, మీ ఫోన్ స్క్రీన్ మీద యాక్యురేట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది CDSCO అండ్ ISO సర్టిఫైడ్ కాబట్టి యాక్యురసీ అండ్ రిలయబిలిటీ పక్కా. ప్లస్ దీనికి లైఫ్ టైం వారంటీ కూడా ఇస్తున్నారు. ఇది డివైస్ మాత్రమే కాదు, మీ ప్రతి రీడింగ్ ఆటోమేటికలీ లాగ్ అవుతుంది. దాంతో మీరు రిపోర్ట్స్ని డాక్టర్తో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్స్టెంట్గా షేర్ చేసుకోవచ్చు. మీ రీడింగ్స్ని బట్టి ఎస్టిమేటెడ్ HbA1c లెవెల్ కూడా చూపిస్తుంది. బీటో యాప్ ద్వారా మీరు డాక్టర్స్, హెల్త్ కోచెస్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ల్యాబ్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక కంప్లీట్ హెల్త్ పార్ట్నర్. ఇది అమెజాన్లో టాప్ చాయిస్. 8000+ రివ్యూస్తో 4.3 స్టార్ రేటింగ్ ఉంది.
దీన్ని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా స్పెషల్ ప్రైస్ 440 రూపీస్తో కేవలం లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందిస్తున్నారు. కాబట్టి చెక్అవుట్ చేసే ముందు డిస్కౌంట్ కూపన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. డైలీ స్టెప్స్ అండ్ క్యాలరీస్తో పాటు షుగర్ని కూడా ట్రాక్ చేయండి. ఈ బీటోతో హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఇతర దేశాల శాటిలైట్లను, ప్రైవేట్ కంపెనీస్ల శాటిలైట్లను, మిలిటరీకి ఉపయోగపడని శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెడతామో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. అది సాఫీగా జరిగిపోతుంది. ఎప్పుడైతే దేశానికి బాగా ఉపయోగపడే, ఎస్పెషల్లీ మిలిటరీకి ఉపయోగపడే శాటిలైట్స్ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తామో సరిగ్గా అప్పుడే ఈ మిషన్లు ఫెయిల్ అవుతాయి. ఇక్కడ బాగా అనుమానం కలిగించే ఇంకో విషయం ఏమిటంటే, ఒకసారి ఈ రాకెట్ని చూడండి. ఇది మన లాంచ్ వెహికల్ PSLV, అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది మన ఇస్రో దగ్గర ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్. ఇది వందల వేల శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. 1993 నుంచి 2026 వరకు ఇది కేవలం 5 సార్లు మాత్రమే ఫెయిల్ అయింది. మొదటగా 1993లో, తర్వాత 97లో, తర్వాత 2017లో. కానీ ఇప్పుడు 2025 అండ్ 26లో వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. అది కూడా మిలిటరీ శాటిలైట్స్ని లాంచ్ చేసే మిషన్స్లో మాత్రమే ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, బ్రదర్ 1993 నుంచి మనం దీన్ని వాడుతున్నాము అంటే దీని ఇంజన్స్ పాతవి అయి ఉంటాయి అని. అలా జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకసారి ఈ కంప్లీట్ రాకెట్ ఆకాశంలోకి వెళ్తే ఈ కింద ఉన్న బూస్టర్స్ అన్నీ నాశనం అయిపోతాయి. మనం కొత్త శాటిలైట్స్ని అంతరిక్షంలో లాంచ్ చేసే ప్రతిసారి ఈ మొత్తం పార్ట్ని కొత్తగా తయారు చేస్తాం. కానీ సేమ్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తాం. మీరు ఇక్కడ రాకెట్ని చూసినట్టయితే ఇందులో మొత్తం 4 భాగాల్లో ఇంధనం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ మోటార్స్ ఉంటాయి. సెకండ్ ఫేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. థర్డ్ ఫేజ్లో మళ్ళీ సాలిడ్ ఉంటుంది. ఇక చివరి ఫేజ్లో లిక్విడ్ ఉంటుంది. ఇక పైన ఉన్న ఈ భాగాన్ని పేలోడ్ అంటారు. ఇందులోనే మనం అంతరిక్షంలో లాంచ్ చేయాలి అనుకునే శాటిలైట్స్ ఉంటాయి. ఈ కింద నుంచి ఇంధనం స్టేజెస్ వైజ్గా మండుతూ ఫైనల్ పార్ట్కి వచ్చేసరికి ఈ రాకెట్ అనుకున్న ఆర్బిట్ని చేరుకుంటుంది. అక్కడ ఈ పై భాగంలో ఉన్న శాటిలైట్స్ అన్నీ బయటకు వచ్చి వాటి కక్షలోకి వెళ్ళిపోతాయి. వన్స్ ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక ఈ కింద ఉన్న పార్ట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. కొత్త శాటిలైట్స్ని మళ్ళీ అంతరిక్షంలో ప్రవేశపెట్టాలి అన్న ప్రతిసారి మనం ఈ కింద ఉన్న పార్ట్ మొత్తాన్ని కొత్తగా తయారు చేయాలి. దానికోసమే 300 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ఇలాన్ మస్క్ రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేశాడు. ప్రజెంట్ ఇతని దగ్గర తప్ప ఏ దేశం దగ్గర కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్న రీయూజబుల్ రాకెట్స్ లేవు. చాలా దేశాలు వాటిపైన పనిచేస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు ఎవరూ సక్సెస్ అవ్వలేదు. మన ఇస్రో PSLV రాకెట్ని ఉపయోగించి ఒకేసారి 104 శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టి రికార్డు క్రియేట్ చేసింది. అంతటి ఎక్స్పీరియన్స్, అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన ఇస్రో వరుసగా 2 సార్లు ఫెయిల్ అవ్వడం అందరికీ అనుమానాన్ని కలిగిస్తుంది. లాస్ట్ ఇయర్ జరిగిన మిషన్లో థర్డ్ ఫేజ్లో ప్రాబ్లం వచ్చింది. అంటే 3వ పోర్షన్లో ఉన్న ఇంజన్ ప్రాపర్గా ఇగ్నైట్ అవ్వలేదు. ప్రెజర్ డ్రాప్ అవ్వడం వల్ల అది ఫెయిల్ అయింది. సేమ్ ఇప్పుడు కూడా థర్డ్ పోర్షన్లో ఉన్న ఇంజన్ ఇగ్నైట్ కాకపోవడంతో మిషన్ ఫెయిల్ అయింది. అందుకే ఇప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే, విదేశీ శక్తులు కావాలని మన మిలిటరీకి అడ్వాన్స్ టెక్నాలజీ అందకూడదు. ఈ శాటిలైట్స్ అంతరిక్షంలోకి వెళ్తే ఇండియన్ మిలిటరీ అండ్ ఇండియన్ సెక్యూరిటీ మరింత స్ట్రాంగ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీటిని ఫెయిల్ చేయించారు అని చెప్తున్నారు. ఇలా విదేశీ శక్తులు మన ఇస్రో మిషన్ని ఫెయిల్ అయ్యేలాగా చేయగలవా అంటే ఎస్, ఆ పాసిబిలిటీ ఉంది. 1994లో నంబి నారాయణన్ గారు మన ఇస్రోని మరింత పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్ చేయడానికి క్రయోజెనిక్ రాకెట్స్ ఇంజన్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమెరికా అండ్ ఇతర యూరోపియన్ దేశాలకు మన ఇండియా స్పేస్ టెక్నాలజీలో అంత అడ్వాన్స్ అవ్వడం ఇష్టం లేదు. ఇండియాను ముందుకు సాగకుండా చెయ్యాలి అంటే ఈ సైంటిస్ట్ని ఎలిమినేట్ చేయాలి. అందుకే CIA, అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, కేరళలోని పోలీసులకు, ఆ పోలీస్ ఆఫీసర్ల పేర్లు, ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. కానీ లీగల్ ఇష్యూస్ వల్ల వాటిని మీకు చూపించట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కేరళ పోలీసులు. వీళ్ళు డబ్బుకు అమ్ముడుపోయి ఈ చిల్లర్ నా కొడుకులు ఆ సైంటిస్ట్ పైన ఫేక్ కేసులు క్రియేట్ చేశారు. అతను మన దేశ టెక్నాలజీని పాకిస్తాన్కి, ఇతర దేశాలకు అమ్మేస్తున్నాడు అని ఫేక్ అలిగేషన్ వేసి
పాపం ఆ సైంటిస్ట్ని అరెస్ట్ చేసి రీజన్ లేకుండా అతి కిరాతకంగా టార్చర్ చేశారు. ఇతను ఇస్రోలో పనిచేయకుండా, క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్స్ని తయారు చేయకుండా తన ప్రొఫెషనల్ లైఫ్ని నాశనం చేసేశారు. చివరికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులు ఈ సైంటిస్ట్ని కావాలనే కేసులో ఇరికించారు అని ప్రూవ్ చేసింది. ఆ సైంటిస్ట్కి నష్టపరిహారాన్ని ప్రొవైడ్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన భారత్ స్పేస్ టెక్నాలజీలో అమెరికా అండ్ ఇతర దేశాలతో చాలా వెనకబడిపోయింది. అలాగే మన డిఆర్డిఓ సైంటిస్టుల పైన కూడా విదేశీ వ్యక్తులు స్పై చేస్తూ ఉంటారు. ఇండియన్ మిసైల్స్ని తయారు చేసే సైంటిస్టుల పైన, ఈవెన్ మిలిటరీలో పనిచేసే, నేవీలో పనిచేసే ఆఫీసర్లను కూడా ట్రాప్ చేస్తూ ఉంటారు. అమ్మాయిల ఫోటోలు ఉపయోగించి హనీ ట్రాప్ చేస్తారు. ఎక్కువగా ఇలాంటి చిల్లర పనులు పాకిస్తాన్ చేస్తుంది. పాకిస్తాన్ సొంతంగా ఇలాంటివి చేస్తుంది. అలాగే అమెరికా, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కి ఇంత డబ్బు పడేస్తే అప్పుడు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేయడం, లేదా మన సైంటిస్టులను ట్రాప్ చేయడం, ఇదిగో ఇలాంటి మిషన్లను ఫెయిల్ అయ్యేలా చేయడం చేస్తారు. ఇప్పటికైతే ఈ మిషన్ ఫెయిల్ అవ్వడానికి కారణం బయట వ్యక్తులు, విదేశీ శక్తులు అని ఎక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. టెక్నికల్గా ఈ పిఎస్ఎల్వి C-62 మిషన్ ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయానికి వస్తే, సేమ్ లాస్ట్ ఇయర్ ఏ మిస్టేక్ అయితే రాకెట్లో జరిగిందో అదే మిస్టేక్ ఇప్పుడు కూడా ఈ రాకెట్లో జరిగింది. థర్డ్ ఫేజ్లో ఉన్న సాలిడ్ ఇంజన్ మోటార్ ఇగ్నైట్ అవ్వలేదు, అందుకే ఫెయిల్ అయింది. మన ఇస్రో కెపాసిటీ ఏంటో మనకు తెలుసు. మనం ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ గ్రహాన్ని చేరుకున్నాం. మనం ఎవరూ ల్యాండ్ అవ్వని, ఈవెన్ అమెరికా, రష్యాలు ల్యాండ్ అవ్వడానికి భయపడే చంద్రుడి సౌత్ పోల్ పైన ల్యాండ్ అయ్యాము. ఆదిత్య శాటిలైట్ని సూర్యుడికి దగ్గరగా పంపించాము. అంతటి టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ కలిగిన మన ఇస్రో సైంటిస్టులు సేమ్ మిస్టేక్ని వరుసగా 2 సార్లు చేశారు అని మీకు అనిపిస్తుందా? ఒకసారి మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు, కానీ సేమ్ అదే మిస్టేక్ మళ్ళీ జరిగింది. అండ్ జరిగింది కూడా దేనిపైన? పిఎస్ఎల్వి, మన ఇస్రో దగ్గర ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ లాంచ్ వెహికల్ పైన. కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఏదో జరిగి ఉంటుంది అనే అనుమానం అందరిలో ఉంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ప్రజెంట్ ఇండియా ఎకానమీ పరంగా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. టెక్నాలజీలో కూడా మనం చాలా వేగంగా దూసుకెళ్తున్నాం. అది మిలిటరీ వెపన్ టెక్నాలజీలో కావచ్చు, స్పేస్ టెక్నాలజీలో కావచ్చు, అన్నిట్లో మనం వేగంగా ముందుకు వెళ్తున్నాం. మన ఇండియా అభివృద్ధి చెందడం, ఇండియా పవర్ఫుల్గా మారడం అమెరికాకు, చైనాకు అండ్ ఇతర డెవలప్ అయిన దేశాలకు అస్సలు ఇష్టం లేదు. అమెరికా మనం ఎదగకుండా మనల్ని తొక్కి ఉంచడానికి ఏదైనా చేస్తుంది. మన విషయంలోనే కాదు, వీళ్ళు అందరి విషయంలో ఇలాగే ఉంటారు. ఎవరు అమెరికాను కౌంటర్ చేసే పొజిషన్లో ఉండకూడదు. పాకిస్తాన్ లాగా వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని బూటు నాకాలి అనుకుంటారు. ప్రజెంట్ అమెరికాకు ఛాలెంజ్ చేసే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అమెరికా చైనాను ఏమీ చేయలేదు, ఎందుకంటే చైనాలో ప్రజలకు ఫ్రీడమే లేదు. ఎవడు ఎంత ట్రై చేసినా, ఏం చేసినా షీ జిన్పింగ్ డైరెక్ట్గా దేశద్రోహం చేసిన వ్యక్తిని స్పాట్లో చంపేమని ఆర్డర్ ఇచ్చేస్తాడు. దానికి అగెన్స్ట్గా ఎవడు మాట్లాడిన వాడు మిగలడు. అదే ఇండియా విషయానికి వస్తే మనది ఫ్రీ కంట్రీ, డెమోక్రసీ, ఎవడు ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పొచ్చు. మన దేశంలో ప్రజలు ఏకంగా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, మినిస్టర్స్ని నోటికొచ్చినట్టుగా తిడతారు. అందులో తప్పు లేదు, తప్పు చేసిన వారిని నిలదీయాలి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించి బయట దేశ శక్తులు మన దేశంలో ఉన్న ప్రజల్ని మనకే అగెన్స్ట్గా యూజ్ చేస్తున్నాయి. కొంతమంది పని కట్టుకొని మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. కావాలని మన దేశం దేనికి పనికిరాదు, మన దేశం ఒక వేస్ట్ దేశం అని మాట్లాడుతూ ప్రజల్ని డీమోటివేట్ చేస్తారు. కానీ మనం ఎదగగలం. మన దేశం అమెరికా, చైనా, రష్యా ఎవరికైనా పోటీగా నిలబడగలదు. ప్రజెంట్ మనం ఆ పొజిషన్లో ఉన్నాం అనే విషయాన్ని వీళ్ళు మీకు చెప్పరు. ఎందుకంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చాలా మట్టుకు దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే చిల్లరగాళ్ళు మన దేశాన్ని నాశనం చేయాలి అనుకునే విదేశీ శక్తులతో చేతులు కలిపి ఉంటారు. డబ్బు కోసం వీళ్ళు పుట్టిన దేశాన్ని నోటికొచ్చినట్టుగా తిడతారు, సొంత దేశానికి ద్రోహం చేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇండియాలో మన చుట్టే ఉన్నారు, మన తెలుగులో కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఏది చెప్పినా ఊరికే నమ్మేయకండి. నిజాలు తెలుసుకోండి, సొంతంగా రీసెర్చ్ చేయండి. ఈవెన్ నేను చెప్పిన విషయాలు కూడా నమ్మకండి. వీడు చెప్పేది ఎంతవరకు నిజమని సొంతంగా రీసెర్చ్ చేయండి. ప్రజెంట్ అయితే పిఎస్ఎల్వి C-61, పిఎస్ఎల్వి C-62 ఈ 2 మిషన్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనే విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.
ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వెంటనే ఇంకో వీడియోతో మీ ముందుంటాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోను లైక్ చేసి ఈ విషయాలు అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన దేశంతో ఏం జరుగుతుంది, విదేశీ శక్తులు మన దేశాన్ని ఎలా టార్గెట్ చేస్తున్నాయి అనే విషయాలు ప్రతి భారతీయుడికి తెలియాలి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.